దానికి మనకు సందర్భం ఉండాలి కాబట్టి దాంట్లో కథ కూడా పెట్టాను. ఓకే. అండ్ పర్సనల్లీ ఇంకో క్వశ్చన్ ఉంది సార్. ఎందుకు సార్ మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత కసి? నేను ఎవరిని ప్రేమించను, ద్వేషించను. ఎందుకంటే రెండు చాలా వాల్యుబుల్ ఎమోషన్స్. నేనేదో సరదాగా నాకు గెల్లడం, గిల్లించుకోవడం ఇష్టం. ఓకే సార్. మిమ్మల్ని చూసినప్పుడల్లా వన్స్ అపాన్ దే లివ్డ్ ఏ గోస్ట్ అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినపడుతుంది. సో మీరు కంబ్యాక్ అవి అందరూ ఆర్జీవి అంటే 10 మందిలో 9 మంది తిట్టుకొని ఒకళ్ళు పొగిడే వాళ్ళ నుంచి 10 మందికి 10 మంది మెచ్చుకునే వాళ్ళగా కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్. ఓకే. Hi. My question is to the actors. Both of them. ఆయన ఇద్దరు పక్క పక్కన ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఒకరిని అడగండి. Yeah. So RGV is known for his controversial things like that. So what is your thought when he narrated the story for you? When he approached you? Okay. एक्चुअली मैंने नॉर्मली ऑडिशन दिया था जब, तो कास्टिंग टीम ने बोला कि राम सर बात करना चाहते हैं. एक्चुअली राम सर का सिनेमा मैंने पहले देखा हुआ है, बिकॉज जो फ्रेमिंग है सभी चीज डिफरेंट है. और इससे पहले मैंने the time when he approached me, at that time I didn't knew who Ram is. I don't know who is Ram Gopal Verma at that point when I was in Kerala. Really? So what year? See, once my reel got viral, I was getting so many messages like RGV searching you, RGV searching you. Who is RGV? So then I searched, then I saw Ram Gopal Verma and I saw his movie list. There, Rankila Strike Me. See, it's a movie that I watched long time back. The songs, Hey Rama, Tanha Tanha. In that movie, you can see Urmila is shown as an epitome of beauty. So once he gave me the storyline, the synopsis, I was convinced like I have to do this role. See, this is my debut movie and I will not get an opportunity like this. And the whole movie is centering around Aradhya, the character Aradhya. So if Aradhya is not there, the movie will be not there. So in this movie, I just felt like I have, see, as a newcomer, you got a lot of importance in your first movie. It's like it's about you. So I was like, I had to do, yeah. Sir, what made you write this song? ఒక కోర్ పాయింట్ అనేది ఉంటుంది మనం కథ రాసేటప్పుడు. ఆ పాయింట్ ఏంటి? కోర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రేమ అనేది ఒక చాలా బ్యూటిఫుల్ ఫీల్. మనందరం కూడా ఒక పర్టికులర్ ఏజ్ లో స్టేజ్ లో దానికి లోనవుతాం. అది ఎప్పుడైతే ఒక పర్టికులర్ టైంలో అది మితిమీరుతుందా, అది మీ ప్యాషన్ ఓవర్ అన్నా లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్ సార్, అది ఒక పైశాచికత కాదు. అంటే మీరు ఫోర్స్ చేస్తారు లేకపోతే ఒక డిమాండ్ చేస్తారు. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో అది ఫిజికల్ వైలెన్స్ కూడా దారి చేసేది చాలా సార్లు మనం విన్నాం. మనలో ఎంతో కొంత మన మైండ్ లో కూడా అలాంటి ఫీలింగ్స్ రావడానికి ఒక స్కోప్ ఉంది, అది తెలుసు మనకి. సో దానిది పరాకాష్కి వెళ్తే ఏమవుతుంది అనే కాంటెక్స్ట్ లో నాకు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. యా.